పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో బాగా ఫేమస్. హీరోయిన్ గా చేయకపోయినా తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ కు అక్కగా, చెల్లిగా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు దాదాపు 25కు పైగా సినిమాల్లో నటించిన ఈ నటి సొంతూరు తెలంగాణలోని నిజామాబాద్. బీఎస్సీ పూర్తి చేసి మొదట స్థానికంగా ఉండే ఓ లోకల్ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్ విచ్చేసి ప్రముఖ న్యూస్ ఛానల్లో యాంకర్ గా విధులు నిర్వహించింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. సినిమా ఆడిషన్స్ కి వెళ్ళింది. అలా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాలో అవకాశం దక్కించుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీలో సాయి పల్లవికి అక్కగా అద్భుతంగా నటించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తన నటనా ప్రతిభకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా నామినేట్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంటున్న ఆమె ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎస్, తను శరణ్య ప్రదీప్. శనివారం శరణ్య ప్రదీప్ పుట్టినరోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో శరణ్యకి సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది మొత్తం 4 సినిమాల్లో నటించింది శరణ్య ప్రదీప్. ముఖ్యంగా సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో శరణ్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో ఓ సీన్ లో ఆమె వివస్త్రగా నటించి పెద్ద సాహసమే చేసింది. దీంతో ఈ అమ్మడి అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక చివరగా ఆమె కిరణ్ అబ్బవరం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అందాల తార చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.